హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మన తెనాలి నుంచి వైజాగ్ వచ్చేసామన్నమాట. వైజాగ్‌లో మనం చూడాల్సిన ఫస్ట్ ప్లేస్ ఏందంటే యారాడ బీచ్ అన్నమాట. ఒకవేళ మనం విజయవాడ నుంచి వైజాగ్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనం ఇది చూడొచ్చు. ఎలా అంటే ఇది మన విశాఖపట్నం నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. ఈ బీచ్ ఎక్కడుందంటే మన బే ఆఫ్ బెంగాల్‌లో ఉందన్నమాట. దీనికి దగ్గరలో ఉన్నది ఒక డాల్ఫిన్ నోస్ పాయింట్ అలాగే ఒకటి గన్నవరం పోర్ట్ అన్నమాట. సో ఇది ఎట్లా అంటే మనం ఒక 2 కొండలను దాటేసి కిందకి రీచ్ అయితే అప్పుడు మనం బీచ్ చూడగలం అనమాట. యాక్చువల్‌గా మనం ఇక్కడ ఇక్కడికి రావడానికి 7 అవర్స్ టైం పట్టింది. యాక్చువల్‌గా టీ, కాఫీ బ్రేక్స్ అన్నీ తీసుకుంటూ ఈ బీచ్‌కి దగ్గరికి వచ్చేసరికి 2:00 అయిందనమాట. సో అట్లాగే ఈ కార్‌ని మెల్లగా స్లోప్ ఎక్కించుకుంటా లైక్ కొండ మీదకి వెళ్తూ అలాగే వచ్చేసామన్నమాట. లైక్ 7 అవర్స్ కార్ జర్నీ అంటే ఇది చాలా కష్టం అండి. కాకపోతే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయాలి. అట్లాగే కొంచెం పైకొచ్చిన తర్వాత ఒక వ్యూ పాయింట్ చూసామన్నమాట. ఆ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఆ సముద్రాన్ని చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే అక్కడ ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో వితౌట్ లేట్ మనం మళ్ళీ ట్రావెల్ అయిపోయి బీచ్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట. అట్లాగే మెల్లగా కిందకి రాగానే వ్యూ పాయింట్ కనిపించేసింది. అలాగే మనం బీచ్ దగ్గర కూడా వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఇక్కడ బీచ్ రిఫర్ చేయడానికి ఎందుకంటే ఇది ఎక్కువ రష్ ఉండదన్నమాట. అలాగే అలలు కూడా చాలా ఫాస్ట్‌గా వస్తున్నాయి. ఈ సేఫ్ గార్డ్స్ కూడా ఉన్నారనమాట. ఈ లోపలకి స్టిల్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. హాయ్ చెప్తూ అందరికీ వెల్కమ్ చెప్తున్నాడనమాట. అట్లాగే కొంచెం టైం స్పెండ్ చేస్తూ అక్కడే కూర్చొని హ్యాపీగా ఆ జర్నీని చేసిన రిస్క్ అంతా మర్చిపోవడానికి అలలు చూస్తూ ఆ చల్లటి గాలిలో టైం స్పెండ్ చేస్తూ కూర్చున్నాం అనమాట ఫ్యామిలీ అందరం కలిసి. ఈ లోపల లక్కీ వాటర్లో దిగడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అలలు మాత్రం చాలా బాగా వస్తున్నాయండి. కానీ ఇదొక మస్ట్ చూడవలసిన ప్లేస్ అండి. ఒకవేళ మీరు కనుక వైజాగ్ వెళ్తే మాత్రం యారాడ బీచ్‌ని చూడకుండా రామాకండండోయ్ చాలా బాగుంటుందండి. జస్ట్ ఒక టైం స్పెండ్ చేయండి. ఏదన్నా టెన్షన్స్ ఉంటే అన్నీ రిలీఫ్ అయిపోతాయి. అట్లా కాసేపు కూర్చొని ఇంకా రూమ్‌కి బయలుదేరదాం అని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ లోపల గొర్రెలు అన్నీ మెల్లగా వాటి ఇంటికి కూడా వెళ్ళిపోతున్నట్టున్నాయి. ఈ లోపల లక్కీ జాను ఇసుకలో కూర్చొని హ్యాపీగా ఆడుకుంటున్నారు. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.